రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వేళ పోస్టర్ల కలకలం తీవ్రమవుతుంది. ఇక తెలంగాణ పుట్టుకను పదే పదే అవమానించిన మోదీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రాన్ని గడబిడ తోపులాటలు, అణిచివేతల మధ్య విభజించారని పోస్టర్లు తెలిపారు. చర్చ జరగకుండా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని ప్రధాని మోదీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వివరాలు పోస్టర్లు తెలిపారు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినూత్న స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు. వాట్ హ్యాపెన్ మోడీ అంటూ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఏది అని, పసుపు బోర్డు ఎక్కడికి పోయిందంటూ ప్రశ్నిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని రాష్ట్రానికి వస్తున్న ప్రతిసారి మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్ల వార్ కొనసాగుతుండడం ఆసక్తిని కలిగిస్తుంది తెలంగాణ రాజకీయాల్లో. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వేళ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ పుట్టుకను పదే పదే అవమానించిన మోదీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రాన్ని గడబిడ తోపులాటలు, అణిచివేతల మధ్య విభజించారని పోస్టర్లు తెలిపారు. చర్చ జరగకుండా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని ప్రధాని పార్లమెంట్లో వ్యాఖ్యలు చేశారని ఈ పోస్టర్లు తెలిపారు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినూత్న స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు. వాట్ హ్యాపెన్ మోదీ అంటూ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు భారీగా వెలిశాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఏది అని, పసుపు బోర్డు ఎక్కడికి పోయిందంటూ ప్రశ్నిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని రాష్ట్రానికి వస్తున్న ప్రతిసారి మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్ల వారు కొనసాగుతుండడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వేళ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ పుట్టుకును పదే పదే అవమానించిన మోదీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు వెలిశాయి. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని గడబిడ తోపులాటలు, అణిచివేతల మధ్య విభజించారని పోస్టర్లో తెలిపారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. రాజశేఖర్, తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఈ రోజు ఉన్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా కొన్ని పోస్టర్లు వెళ్తాయి. హైదరాబాద్ లో, ముఖ్యంగా శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని పోస్టర్లు అయితే వెలువడం జరిగింది. ముఖ్యంగా మోడీకి వ్యతిరేకంగా ఈ పోస్టర్లు అయితే ఉండడం జరిగింది. మోడీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదని చెప్పి కూడా ఆ పోస్టర్లను పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పలుమార్లు ఆ పార్లమెంట్ లో వ్యతిరేకించిన మోడీ తెలంగాణ విభజన సరిగా జరగలేదు, తెలంగాణ విభజించిన తర్వాత ఉత్సవాలు కూడా సరైన రీతిలో జరగలేదు అని చెప్పి, అదేవిధంగా విభజించిన తీరు బాగాలేదని చెప్పి పలుమార్లు ఏదైతే ప్రధాని మోడీ చెప్పడం జరిగిందో, ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఒకసారి ఇలాగే పోస్టర్లు వెలువడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ రోజు ప్రధాని పర్యటన పాలమూరు జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఈ రోజు కూడా మరొకసారి పోస్టర్లు అయితే కలకలం రేపుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పోస్టర్లు అయితే గుర్తు తెలియని వ్యక్తులు పెట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ ఏర్పాటుపై వివిధ సందర్భాలలో మోడీ ఏదైతే పార్లమెంట్ లో చేశారో దానికి వ్యతిరేకంగా డేట్లతో సహా మెన్షన్ చేసి కూడా ఆ పోస్టర్లపై రాయడం జరిగింది. ఏ డేట్ రోజు ప్రధాని ఏ వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి గతంలో ఏదైతే పార్లమెంట్ లో చెప్పడం జరిగిందో, బిడ్డను బతికించడం కోసం తల్లిని చంపారన్న మోడీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా అయితే చూపుతూ ఈ పోస్టర్లు అయితే అంటించడం జరిగింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో ఏదైతే ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్నారో, కానీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న కాళేశ్వరం కానీ లేదంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దేనికి కూడా ఒక్కదానికి కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదు అని చెప్పి కూడా దానిపై కూడా విమర్శనాస్త్రాలు ఈ పోస్టర్ల ద్వారా సంధించడం జరిగింది. ముఖ్యంగా
ఈ మోడీని ప్రశ్నిస్తా ఉన్నారు. జాతీయ హోదా విషయంలో తెలంగాణకు ఎందుకు అన్యాయం చేస్తా ఉన్నారు, ఇది సవతి ప్రేమ కాదా అని చెప్పి కూడా ఆ మోడీని ప్రశ్నిస్తా ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ కైనా జాతీయ హోదా ఇవ్వని మోడీ పాలమూరులో ముఖ్యంగా తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదు. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మొండి చేతుల్లో వస్తున్నారు, ఖాళీ చేతుల్లో మోడీ వస్తున్నారు అని చెప్పి కూడా అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు అయితే వేయడం జరిగింది రాజశేఖర్. ప్రధానంగా ముందు నుంచి కూడా మోదీ వస్తున్న నేపథ్యంలో పోస్టులు కలకలం. గతంలో కూడా పెద్ద పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈసారి వినూత్నంగా మోడీని రావణాసుడిగా చూపించే ప్రయత్నం చేస్తూ కొన్ని పోస్టర్లు కూడా వెలిసాయి. ఇక వాట్ ఈస్ దిస్ మోదీ, వాట్ హ్యాపెండ్ అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గతంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ, లేకపోతే రెండోసారి పర్యటన చేసినటువంటి పాలమూరుకు సంబంధించినటువంటి కొన్ని పోస్టర్లు వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై బీజేపీ నేతలు ప్రధానంగా ఏమంటున్నారు? ముఖ్యంగా బీజేపీ నేతలు అయితే బయటికి ఎవరు అనుకున్నా వాళ్ళైతే విమర్శిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీయే, సో ఇది కావాలని చెప్పి ఇట్లా పెడుతున్నారు. ఖచ్చితంగా దీని వెనక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది అని చెప్పి కూడా వాళ్ళైతే విమర్శిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ పోస్టర్లలో మరొక వైపు చూస్తున్నట్టయితే మీరట్టు రావణాసుడి తల రూపంలో ఉన్నటువంటి 10 తలల ఒకటి మోడీ పోస్టర్ అయితే ఉందో అది కూడా కలకలం రేపుతా ఉంది. ముఖ్యంగా హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ నీటి మూటలే అంటూ చెప్పి కూడా రావణాసుడి తలతో ఉన్న బ్యానర్ అయితే వేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఐటీఐఆర్ కానీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేదంటే టెక్స్టైల్ పార్క్స్ కానీ, డిఫెన్స్ కారిడార్ కానీ, మిషన్ భగీరథ నిధులు కానీ, గిరిజన యూనివర్సిటీ లేదు, పసుపు బోర్డు, సో ఇవన్నీ కూడా కేంద్రం ఇప్పటి వరకు కూడా తెలంగాణకు విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ కూడా తెలంగాణకు ఇవ్వడం లేదు, తెలంగాణకు అన్యాయం చేస్తుంది అని చెప్పి కూడా సో మోడీకి వినూత్నంగా స్వాగతం పలుకుతున్నామని చెప్పి కూడా ఈ పోస్టర్లు అయితే శంషాబాద్ చుట్టుపక్కల ఇవైతే అంటించడం జరిగింది. ఎయిర్పోర్ట్ కు వచ్చే వాళ్ళందరూ కూడా వీటైతే ఆసక్తిగా చూస్తా ఉన్నారు. ముఖ్యంగా వాట్ హ్యాపెన్ మోడీ అంటూ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో ఈ పోస్టర్లు అయితే వేయడం జరిగింది. సో ప్రధానమంత్రికి అయితే మొత్తానికైతే ఒక నిరసన తెలియజేసే విధంగానైతే ఈ పోస్టర్లు అయితే వేయడం జరిగింది. కానీ ఎవరు వేశారు అని చెప్పి బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేతలే కావాలని వేయించారని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు కూడా పేర్కొంటున్నారు రాజశేఖర్. ఒకటి అంటే గతంలో కూడా ఇలాంటి పోస్టర్లు వెలిసినప్పుడు బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈసారి ఎవరు వేస్తారనే దానికి సంబంధించిన పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఖచ్చితంగా పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం కానీ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఇది ఎవరు వేశారో మేము ఖచ్చితంగా తేలుస్తాము, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే వేశారో సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తున్నామని చెప్పి స్థానిక పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టు అధికార పార్టీ నేతల హస్తం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు అయితే ఎవరు ఈ పోస్టర్లు అంటించారో కూడా తెలియలేదు. సీసీ కెమెరాలన్నీ పరిశీలించిన తర్వాత దీనిపై దర్యాప్తు కూడా చేస్తాము, దర్యాప్తు చేసిన తర్వాత సో ఎవరు అతికించారని చెప్పి తేలితే ఖచ్చితంగా మేము చట్టపరమైన చర్యలు వాళ్ళపైన తీసుకుంటామని పోలీసుల వర్షన్ అయితే చెప్తా ఉన్నారు. కానీ మొత్తానికైతే ఈ రోజు ప్రధాని మోడీ పర్యటన మధ్యాహ్నం అయితే పాలమూరులో బహిరంగ సభ ఉందో ఈ నేపథ్యంలో ఈ పోస్టర్లు వినడం అయితే ఒక కలకలం అయితే సృష్టించవచ్చు. మొత్తానికైతే ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోస్టర్ల కలకలం అయితే ఉందో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది అని చెప్పవచ్చు మనం రాజశేఖర్. రాజు ఒకటి ఇంకోటి అంటే పోస్టర్ల వారు అనేది ముందు నుంచి కూడా అంటే చాలా పార్టీలకు సంబంధించినటువంటి పోస్టర్లు వ్యతిరేకంగా ఒక పార్టీకి సంబంధించి వేరే పార్టీకి పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వ్యతిరేకంగా ఉన్నటువంటి పోస్టులు వెలిసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈసారి అంటే ప్రతిసారి కూడా పోలీసులు వర్షన్లో ఇంతవరకు వీళ్ళే పెట్టారు లేకపోతే ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పెట్టారని చెప్పినటువంటి ఎక్కడ కూడా దాఖలాలు లేవు. గతంలో చూసుకున్నప్పుడు కూడా ప్రతిసారి మోదీ వస్తున్న ప్రతిసారి ఫ్లెక్సీలు వెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా కామన్గా జరుగుతున్నా కూడా పలానా వాళ్ళంటూ చెప్పినటువంటి పరిస్థితి ఇదంతా ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో ఖచ్చితంగా బీజేపీ నేతలు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులకు కూడా తెలుసు, కాకపోతే పోలీసులు తెలిసి కూడా సాకారం వహిస్తున్నట్టు మాకు కనిపిస్తుంది, మాకు అర్థమవుతుంది అని చెప్పి బీజేపీ నేతలు మరోవైపు ఆరోపిస్తా ఉన్నారు. కానీ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు ఒకవేళ ఇది ఎవరు వేసినా కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ప్రధానమంత్రి అఫీషియల్ టూర్ కు వస్తున్నాడు అంటే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలకు వస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం బహిరంగ సభ ఉంది. సో ఈ నేపథ్యంలోనే అంటే ప్రధానమంత్రి ప్రోటోకాల్ ప్రకారం వస్తా ఉన్నాడు. ఒక దేశ ప్రధానిని సో ఇట్లా అవమానించడం కరెక్ట్ కాదు, దీనిపై ఎవరు వేసినా కూడా ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని వర్షాలు అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కానీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా సో ఖచ్చితంగా ఇప్పటికిప్పుడైతే ఇది తేలే అవకాశం అయితే కనిపించట్లేదు, ఎందుకంటే దీన్ని దర్యాప్తు చేయాలని చెప్పి పోలీసులు అయితే వర్షం చెప్తా ఉన్నారు రాజశేఖర్. ప్రధానంగా మోదీ వచ్చినప్పుడు ఏదో మనం ప్రోటోకాల్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ప్రోటోకాల్ అధికారిక కార్యక్రమాలకి మోదీ హాజరవుతున్న నేపథ్యంలో ఒక ప్రధానికి సంబంధించినటువంటి ఆయన హోదాలో వస్తున్న నేపథ్యంలో ఇక్కడ సీఎం
ఎవరైతే ఉన్నారో ఆయన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తారు, స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ పూర్తిగా ప్రతిసారి తలసాని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కూడా హరీష్ రావు కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేశారు, జ్వరం వచ్చిందని చెప్పేసి కేసీఆర్కి సంబంధించిన ఒక విషయాన్ని వెల్లడిస్తూ. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనిపై బీజేపీ నేతలను స్పందించినటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా దీనిపై ఆల్రెడీ 2 రోజుల క్రితమే కిషన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. నిన్న కూడా కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. చెప్తా ఉన్నాడు, దేశ ప్రధాని రాష్ట్రానికి అధికారిక కార్యక్రమాలపై ప్రధానమంత్రి హోదాలో వస్తున్నప్పుడు రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఏ పార్టీ అయినా, అది ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫెడరల్ వ్యవస్థలో ఖచ్చితంగా రావాలి, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. రాష్ట్రానికి అయితే రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో, సో హక్కులు కానీ రాష్ట్రానికి ఏమైనా పెండింగ్ కానీ ఇవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ అట్లాంటి సామరస్యపూర్వకమైన వాతావరణం అయితే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. మనం ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కూడా చూసినట్టయితే. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.